మూకాంబికా టెంపుల్. ఈ టెంపుల్ అయితే కర్ణాటక ఉడిపి డిస్ట్రిక్ట్ లో కొల్లూరు అనే ప్లేస్ లో లొకేట్ అయింది. ఈ టెంపుల్ కి మూకాంబిక అని పేరు రావడానికి ఒక రీజన్ ఉంది. అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ కోమాసుర అనే ఒక రాక్షసుడు ఈ ప్లేస్ ని రూల్ చేసేవాడు. అతనికి చావు రావద్దని ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటుండే. శివుడి దగ్గరికి వెళ్ళి తపస్సు చేద్దాం అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కోల మహర్షి సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అయితే సరస్వతి దేవి ఆయనకి వరం అడిగే టైంకి మాటలు రాకుండా చేస్తుంది. అప్పటి నుంచి నన్ను మూకాసురుడు అని పిలిచేవారు. ఇదంతా మనసులో పెట్టుకొని కోపంతో అక్కడ ఉన్న మహర్షులని ఋషులని వాళ్ళందరినీ బాగా టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు. ఈ మహర్షులందరూ సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటే సరస్వతి దేవి ఆయనని ఒక ప్లేస్ లో సంహరించింది. సో ఈ రాక్షసుని చంపిన ప్లేస్ పేరు ఏదైతే ఉందో అది కొడచాద్రి. కొడచాద్రి అనే ప్లేస్ కొల్లూరు నుంచి జస్ట్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అయితే ఈ రాక్షసుడు చనిపోతూ సరస్వతి దేవిని ఒక వరం అడుగుతాడు. ఆ వరం ఏంటంటే, నేను ఎలాగో చనిపోతున్నా, బట్ నువ్వు ఇక్కడ నా పేరు మీదనే విలసించాలి అని కోరుకుంటాడు. అయితే అతను చెప్పినట్టే సరస్వతి దేవి కూడా మూకాంబిక పేరుతోనే అక్కడ వెలుస్తుంది. ఇదంతా జరిగిన కొన్ని డేస్ కి ఆది శంకరాచార్యులు కొడచాద్రి హిల్ కెళ్ళి అమ్మవారిని వేడుకుంటారు. ఏమనంటే, నేను పుట్టి పెరిగిన కేరళ స్టేట్ లో మీరు వచ్చి వెలసించాలని కోరుకుంటారు. అమ్మవారు కూడా సరే నేను వస్తా అని చెప్పి ఒక కండిషన్ పెడుతుంది. ఏంటంటే, నువ్వు ముందు నడుస్తా ఉండు, నేను నీ వెనకాల వస్తా ఉంటా, నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తావు నేను అక్కడనే ఆగిపోతా అని ఒక కండిషన్ పెడుతుంది. కొల్లూరు అనే ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత అమ్మవారు కావాలని అతను డెస్ చేయడానికి పట్టీల సౌండ్ ఆపేస్తుంది. ఆపేయడంతో అతను వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి అమ్మవారు ఏం చెప్తుందంటే, నువ్వు ఇచ్చిన మాట తప్పినవు, సో అందుకని రిక్వెస్ట్ చేస్తుంది. ఏమనంటే, నన్ను ఇక్కడనే ప్రతిష్ఠించు అని అడుగుతుంది. సో ఈరోజు మనం చూసే మూకాంబిక టెంపుల్ బ్యాక్ స్టోరీ అదే. హే గాయ్స్, ఈరోజు డే 2లో మన థర్డ్ థర్డ్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీ మూకాంబిక టెంపుల్. ఇప్పుడు టెంపుల్కి రీచ్ అయినాం. టైం అరౌండ్ 4 PM అవుతుంది. మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసి అక్కడ లగేజ్ కౌంటర్ ఉండే దాంట్లో లగేజ్ సబ్మిట్ చేసి వెళ్తున్నాము. దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తాం. గాయస్, ఒక్కసారి అయితే చూడండి నా ముంగట కొల్లూరు నుంచి మార్వంతే బీచ్కి వెళ్ళే రూట్లో అక్కడ వ్యూ చూడు ఎంత బాగుందో. మొత్తం క్లౌడ్స్ అన్నీ ఏమంటారు మౌంటైన్స్లోకి వెళ్ళిపోతున్నాయి. కనిపిస్తుందా? సో లొకేషన్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా మనం పొద్దున ఈ మౌంటైన్స్కి సంబంధించిందే ఫారెస్ట్ కొంచెం ఒక 80 kilometers డిస్టెన్స్లో ఉంది. ఆ ఫారెస్ట్ నుంచి దీంట్లోకి ఎంటర్ అయినాం పొద్దున. ఇప్పుడైతే మన నెక్స్ట్ లొకేషన్ మార్వాతే బీచ్. ఆ బీచ్లో మీకు లొకేషన్ చూపిస్తా. చాలా బాగుంటుంది లొకేషన్. నాకు తెలిసి మీరు రీల్స్లో చాలా మటుకు చూసుంటారు ఆ లొకేషన్. ఇంకోటి నేను మోటో బ్లాగింగ్ ఎందుకు చేయట్లేదంటే, ఇప్పుడు బాగా లెంత్ అయిపోతే అంత తీసింది వేస్ట్ అయిపోద్ది కదా, అందుకని చేయట్లేదు. ఇప్పుడు ఇట్లా లొకేషన్స్ బాగున్న కాడ ఆపి చేస్తున్నా. హైవేస్ నార్మల్ రోడ్స్లో మాత్రం చేయట్లేదు, ఎందుకంటే అవి ఎప్పుడు చూసే రోడ్సే బోరింగ్ ఉంటాయి. ఇవి మాత్రము చాలా స్పెషల్ ఉంటాయి, అందుకే ఇట్లాంటి రోడ్స్లో తీస్తున్నా. పికప్ ఇంకోటి మన ట్రిప్లో ప్లేసెస్ ఎట్లా ఉంటాయంటే, ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కవర్ చేస్తాం సౌత్లో. సౌత్ అంటే మాతో ఎంతైతే అంత కవర్ చేస్తాము. దాంట్లో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ ఓషన్ సీ వ్యూ ఉంది. ప్లస్ ఇంకొన్ని టెంపుల్స్ ఇట్లా ఘాట్ సెక్షన్లో ఉన్నాయి. ఇది మనకి వెస్ట్రన్ ఘాట్స్ కిందకి వస్తుంది కాబట్టి ఘాట్ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో. కానీ ఇట్లాంటి రోడ్స్ చాలా డేంజరస్, ఎందుకంటే సన్న రోడ్ నారో రోడ్ కాబట్టి అక్కడ నుంచి వెహికల్స్ వస్తాయి. మనం ఇంకా షార్ప్ టర్న్స్ ఉంటాయి. ఇలా మోడల్స్ హెయిర్ పిన్ బెండ్స్ కూడా ఉంటాయి. ఈ ట్రిప్కి నేను ఒక ఆల్మోస్ట్ 6 years 2019 January అంటే నేను 9th classలో ఉన్నప్పుడు వచ్చిన ఈ ట్రిప్కి. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ అయిపోయినాయి దాంట్లో. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే అయ్యప్ప స్వాముల సీజన్ కాబట్టి రష్ చాలా ఎక్కువ ఉండే టెంపుల్స్లో. అదే ఇప్పుడు మాత్రము రష్ లేదు, డైరెక్ట్ ఇట్లా పోతున్నాము, ఒక 2-3 minutesలో అయిపోతుంది, వచ్చేస్తున్నాము. ఇవాళ 3 temples కవర్ అయినాయి. దాంట్లో ఫస్ట్ గోకర్ణ ఒక టెంపుల్లో కొంచెం టైం పట్టింది. కాకపోతే మురుడేశ్వర్ ఇంకా వడవిసాయి కొల్లూరు టెంపుల్లో మాత్రము అసలు టైం పట్టలేదు, చాలా జల్దీ అయిపోయింది.
ఫైనల్లీ అట్ మార్వాతే బీచ్. మీరు నమ్మరు, లైక్ నేను ఒక లొకేషన్ చూపిస్తా. రైట్ సైడ్ చూడండి సముద్రం, ఇక్కడ రోడ్ ఎంత బాగుందో చూడండి. ముంగడ యూటర్న్ తీసుకొని ఒక లొకేషన్ చూపిస్తాను నేను. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, అబ్బబ్బా సూపర్. ఇందాక అక్కడ నుంచి దిగుతుంటే పోలీసులు ఉన్నారు, నోటీస్ బోర్డు చూడండి అన్నారు. కానీ ఇంకొంచెం ముంగడికి వచ్చి వేరే వాళ్ళు ఉన్నారు. సో మేము దిగుతున్నాం. కొంచెము ట్రిక్కీగానే ఉంది దిగడానికి. ఓకే, గైస్ మొత్తానికైతే మనము ఉడిపి వచ్చేసాము. అక్కడ బీచ్ చూసిన తర్వాత ఒక 30 కిలోమీటర్స్ రాగానే వర్షం పడుద్ది. వర్షం ఒక 10-20 మినిట్స్ సైడ్కి ఆగంగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు టైం అరౌండ్ 9-10 PM అవుతుంది. సో ఉడిపికి వెళ్ళినాము. జనాలు కూడా ఎక్కువ ఏం లేకుండే. దర్శనం కూడా బాగా అయింది ఒక 5 మినిట్స్లో. దాని తర్వాత మీద వీళ్ళది అన్నదానం ఉంటుంది, అది మీరు ఎప్పుడైనా వస్తే పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, సో అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ కనిపించే రూట్లో మీదికి వెళ్ళాం. అక్కడ అన్నదానం అయిపోగానే ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి, సో ఇక్కడ ఎగ్జిట్కి రాగానే ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి.